హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మనుషులు ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో కొన్ని నెసెసిటీస్ ఉంటాయి, అవసరాలు. ఉండడానికి చోటు, వేసుకోవడానికి బట్టలు, తినడానికి తిండి. అయితే ఇవన్నీ కూడా చేతిలో డబ్బులు ఉంటేనే వస్తుంటాయి. సో వీటన్నిటికీ సంబంధించి మనీ అవసరమైనప్పుడు అన్నిటికన్నా ఎక్కువ అవసరం మనిషికి డబ్బు అయిపోతూ ఉంది కదా. సో అలాంటి డబ్బుని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి లైఫ్లోకి? ఇది మనీ లాంగ్వేజ్ అంటే డబ్బుకి ఒక భాష ఉంది. ఈ భాష విశ్వానికి కనెక్ట్ అవుతుంది. ఈ భాష ఏంటంటే ఒక్కొక్కరికి ఒక యూనిక్ భాష. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీస్కి ఈ యొక్క ఫ్యామిలీ వాళ్ళకు ఒక వాల్యూ ఉంటుంది. నా ఫ్యామిలీకి ఒక వాల్యూ ఉంటుంది, నీ ఫ్యామిలీకి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ వల్ల ఒక స్ట్రాంగ్ బిలీఫ్తో ఉంటుంది. ఈ స్ట్రాంగ్ బిలీఫ్ ఏమైపోతుందంటే మనకి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ ఫ్యామిలీలో ఏంటంటే డబ్బు ఇంపార్టెంట్ కాదు, మనుషులు ఇంపార్టెంట్ అనే వాల్యూ ఒక ఫ్యామిలీ అంతా ఫాలో అవుతుంది. ఆ ఒక్క వాల్యూ తీసుకుంటుంది ఆ ఫ్యామిలీ. సో ఆ బిలీఫ్ స్ట్రాంగ్గా ఉంది ఫ్యామిలీ మొత్తానికి. సో ఇంకొక ఫ్యామిలీకి సక్సెస్ అని చూపించుకోకూడదు, నువ్వుగా ఉండాలి, నువ్వు గ్రేట్ అని చూపించుకోకూడదు, లేకపోతే ఎక్కువ డబ్బు ఉందని పొగరుంటకూడదు. ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్క ఫ్యామిలీస్లో, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక్కొక్క విధంగా వాల్యూ ఉంటుంది. ఒక్కొక్క కేటగిరీస్ ఉంటాయి ఈ వాల్యూస్లో. సో ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క భాష చెప్పాలి. మనీ చాలా మందికి ఇది తెలీదు. డబ్బు భాష ఏంటి, డబ్బుని అట్రాక్ట్ చేసే భాష మనం యూస్ చేసినప్పుడు, ఆ లాంగ్వేజ్ మనం యూస్ చేసినప్పుడు విశ్వానికి రైట్ వేలో మెసేజ్ వెళ్ళి మనం ట్యాప్ చేస్తాం మనీని. మన ఫ్రీక్వెన్సీ ట్యాపింగ్ అవుతుంది, మన మైండ్ ఫ్రీక్వెన్సీలో అది ట్యాపింగ్ అయిన తర్వాత మనం మేనిఫెస్ట్ చేస్తాం మన లైఫ్లో. సో ఆ లాంగ్వేజ్ రైట్గా యూస్ చేయాలి. అది ఏమవుతుందంటే తొందరగా మనకి ఐడియా రాదు. నేనేది అడగాలి, అన్ని యూనివర్సల్ ఎఫర్మేషన్స్ చెప్తాము, లేకపోతే స్విచ్ వర్డ్స్ వాడతాము, ఇవన్నీ మనం చాలా వాడతాం. కానీ అది ఎగ్జాక్ట్ నాకేది రైట్ అన్నది మనకు అర్థం కాదు. అది రైట్ అనేది ఫస్ట్ మన ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి, దాని తాలూకా బిలీఫ్స్ ఏంటి. ఈ బిలీఫ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అది ఎంత స్ట్రాంగ్ అంటే ఆ బిలీఫ్ వల్ల ఒక ప్రోగ్రామ్ అయిపోతుంది మన మైండ్లో. ఎంత చేస్తున్నా దారి కనిపించదు, ఎంత చేస్తున్నా కష్టపడుతున్నాను ఏంటి. కొన్ని ఫ్యామిలీస్ అంటే కష్టపడితేనే నువ్వు డబ్బు సంపాదిస్తావు, కష్టపడు అని పెద్దల నుంచి చెప్పుకుంటా వస్తారు. అంటే ఫ్యామిలీ మొత్తం కష్టపడుతూ ఉంటుంది. ఈవెన్ వాళ్ళ ఇంట్లో లేడీస్ కూడా కష్టపడుతుంటారు. కొన్ని ఫ్యామిలీస్లో ఉమెన్ కష్టపడక్కర్లేదు, హ్యాపీగా డబ్బు సంపాదిస్తుంది అని, బికాస్ మెన్ ఎర్న్ చేస్తారు. సో అలాగే ప్రతి వాళ్ళు కష్టపడతారు కొన్ని ఫ్యామిలీలో. సో ఆ వాల్యూ వాళ్ళు తీసుకున్నారు, నేను కష్టపడితేనే డబ్బు వస్తుంది అని. సో ఆ వాల్యూకి ఒక్కొక్క భాష, మనీ అట్రాక్ట్ చేసేదానికి ఆ భాష మనం చెప్పినప్పుడు ఆ లాంగ్వేజ్ ఒకటి మన వైబ్రేషనల్ మ్యాచ్ అవుతుంది అనమాట. మనకి కనెక్షన్ అవుతుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ ట్యాపింగ్ చేసినప్పుడు మన న్యూ రియాలిటీ ఆఫ్ మనీ చూడటం మొదలు పెడుతూ ఉంటాం అనమాట. స్టెప్ బై స్టెప్ వెళ్తుంది ఇది. ఫస్ట్ తెలుసుకోవడం వాల్యూ ఏంటి, నా ఫ్యామిలీ వాల్యూ ఏంటి. బికాజ్ అదొక్కటే మెయిన్గా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది డబ్బు సంపాదించాలనుకుంటారు, ఫ్యామిలీలో వాళ్ళ యొక్క ఫ్యామిలీ నుంచి వస్తారు. ఫ్యామిలీ వాల్యూ ఏంటంటే డబ్బు కాదు, మనుషులు. కొంచెం వీడు డబ్బులు ఎక్కువ వచ్చేసినాయి అనుకో, ఫ్యామిలీలో వాళ్ళే అంటారు, అరే రా నువ్వు ఎదిగిపోతున్నావు, నీకు చాలా పొగరు పెరిగిపోతుంది. అంటే ఈ ఎమోషన్స్ వాటి వల్ల కూడా మనీ మనల్ని, ఎస్, ఈ ఎమోషన్స్ వాటి వల్ల మనము ఆ వాల్యూకి కట్టుబడిపోయాం. ఈ యొక్క వాల్యూకి కట్టుబడిపోయాను నేను అరే మా కజిన్ ఏమనుకుంటుంది, మా ఫ్యామిలీ మెంబర్స్, మా నాయనమ్మ ఏమనుకుంటుంది, మా కజిన్స్ వాళ్ళందరూ అనుకుంటారేమో నేను ఎక్కువ డబ్బులు సంపాదించేసేసి గొప్పదాన్ని అయిపోయాను అనుకో, వీళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, నాకు అహంకారం పెరిగిపోయింది అనుకో. ఫస్ట్ నీకే వచ్చేస్తుంది ఆ భాష, నీకే ఆ వాల్యూస్లోకి నువ్వు కట్టుబడిపోయావు. సో నువ్వు కట్టుబడిపోకుండా దాన్ని రిలీజ్ చేసి నువ్వు ముందుకెళ్ళినా నీ ఫ్యామిలీలో నీకు అహంకారం, మనం ఏం చేయకపోయినా వాళ్ళు నీకు అహంకారం పెరిగిపోయిందిలే, డబ్బులు వచ్చాక బాగా నీకు కొత్త కారు కొన్నావు కదా, నీకు పొగరు పెరిగిపోయింది, నార్మల్గా ఉంటుంటే కూడా వాళ్ళు అనేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఒక వాల్యూ తీసుకున్నారు. అంటే నీకు డబ్బు ఉంది అంటే నీకు అహంకారం, డబ్బు ఉంది అంటే నీకు అహంకారం, దట్స్ ఇట్. ఆ రెండు వర్డ్స్ని వాళ్ళు పెట్టేసుకున్నారు అంతే. హోల్ ఫ్యామిలీ అదే ఫాలో అవుతారు.
సో ఇప్పుడు ఒక్కడెదిగినా ఆ ఫ్యామిలీలో వాళ్ళందరూ వాడిని ఎదగనివ్వరు. ఆ ఫ్యామిలీ మొత్తంలో ఒక్కడ ఎదుగుతున్నా కూడా వాడిని కిందకు పడేస్తారు. నువ్వు ఇదా, నువ్వు ఇలా అని వాడిని జడ్జి చేసి ఎదగకూడదు. వీడు ఎదగలేడు, ముందుకు వెళ్ళలేడు. సో ఇలాంటి సిట్యువేషన్స్, ఇలాంటి ఫ్యామిలీ కేటగిరీ వాళ్ళకి ఒక భాష ఉంటుంది, మనీ ఎలా అడగాలో. ఇంకొక ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ వాల్యూస్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ బిల్డ్ ఎస్టాబ్లిష్డ్, కానీ డిజర్వబిలిటీ ప్రాబ్లం. నాకు వస్తుందా రాదా, నేను చేయగలుగుతానా లేదా, ఇదే మొత్తం అందరు అదే ఫ్లోలో ఉంటారు. నేను చేయలేనేమో, ఏది ముందుగా అనుకున్నా చేయలేను, కానీ వాళ్ళు అంతా ఎస్టాబ్లిష్ ఉంటారు, అన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ ఐ డిజర్వ్ మనీ, ఐ డిజర్వ్ రిచ్నెస్, ఐ డిజర్వ్ హ్యాపీనెస్, ఐ డిజర్వ్ లవ్ అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఇది వాళ్ళు బిలీవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బిలీఫ్ సిస్టమ్ ఏంటి, వాళ్ళ వాల్యూస్ ఏంటి, ఆ ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి అన్నది మా సెషన్లో నేను గైడ్ చేస్తాను. యాక్చువల్లీ డెమో సెషన్లో యాక్చువల్లీ ఆ ఫ్యామిలీ, నా యొక్క ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి, నా యొక్క బిలీఫ్స్ ఏంటి, స్ట్రాంగ్ బిలీఫ్, దీనివల్ల నా డబ్బు అనేది బ్లాక్ అవుతుంది అన్నది రియలైజేషన్ వస్తుంది అనమాట. ఆ కోర్స్లో నాకుగా రియలైజేషన్ వస్తుంది. దెన్ నేను ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తే, ఎటువంటి భాషని యూజ్ చేస్తే డబ్బుని నేను విశ్వం నుంచి అట్రాక్ట్ చేస్తాను, సో దట్ నా మనీ ఫ్రీక్వెన్సీని నేను ట్యాప్ చేసుకోగలుగుతాను. అది స్టెప్ బై స్టెప్ నేను నా ప్రోగ్రాంలో గైడ్ చేస్తాను అనమాట. సో ఎట్లా ఉంటుందంటే, నీ యొక్క బిలీఫ్స్లోకి తీసుకెళ్ళి, నీ వాల్యూస్, నీ ఫ్యామిలీ వాల్యూస్ నుంచి తీసుకెళ్ళి, అన్ని ఏవేవైతే ఈ బిలీఫ్స్ నీ యొక్క కోరికను నువ్వు మేనిఫెస్ట్ చేయలేకపోతున్నావో అది మెయిన్ తెలుసుకొని ఏ భాష వాడాలి, మనీ భాష, లాంగ్వేజ్ ఏది వాడితే నీకు రైట్ వేలో మనీ వస్తుందో అన్నది స్టెప్ బై స్టెప్. వండర్ఫుల్ మ్యామ్. సో ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. కేవలం 299 రూపాయలకి ఈ వర్క్షాప్ మీకు అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.